Subscribe and share my channel Sudarsana. నమస్కారం. కార్తీక మాసంలో తప్పకుండా వినవలసిన కార్తీక పురాణ కథలను తెలుసుకుందాం. కార్తీక పురాణము 12వ అధ్యాయము ద్వాదశి వ్రత మహత్యము. వశిష్ఠుడు ఈ విధంగా చెప్తున్నారు. జనక మహారాజా, కార్తీక మాసములో సోమవారము చాలా గొప్పది. అంతకంటే శనిత్రయోదశి 100 రెట్లు ఫలమును ఇస్తుంది. అంతకంటే 1000 రెట్ల ఫలమును ఇచ్చేది కార్తీక పౌర్ణమి. దానికంటే కార్తీక శుద్ధ పాడ్యమి 1,00,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. దానికంటే బహుళపక్షములోని ఏకాదశి 1,00,00,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. అంతకంటే కార్తీక శుద్ధ ద్వాదశి కొన్ని కోట్ల రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. ఆ రోజు ఏకాదశి అని, అది అనంత ఫలితాన్ని ఇస్తుందని తెలియక ఉపవాసము జాగరణ చేసిన వానికి కూడా విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఆ మరునాడు బ్రాహ్మణునికి భోజనం పెట్టినచో విష్ణు సాయుధ్యమును పొందుతాడు. ఈ కార్తీక ద్వాదశి నాడు అన్నదానం చేస్తే సంపదలు వృద్ధి చెందుతాయి. గంగా తీరమున సూర్యగ్రహణానంతరము 1,000,000 బ్రాహ్మణులకు సమారాధన చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంత ద్వాదశి వ్రతము వలన వస్తుంది. 1000 గ్రహణములందు 10,000 వ్యతిపాతములందు 1,00,000 అమావాస్యలందు చేసిన పుణ్యములు ద్వాదశి వ్రతమునందు 16వ వంతు కూడా రావు. కార్తీక శుక్ల ద్వాదశిని హరిబోధిని ఏకాదశి అంటారు. ఆనాడు ఒక్క విప్రునికి భోజనం పెట్టినా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. క్షీరాబ్ది ద్వాదశి నాడు పెరుగన్నం దానం చేస్తే చాలా పుణ్యం కలుగుతుంది. ఈనాడు బంగారు కొమ్ములు, వెండి గిట్టలు పెట్టి దూడతో సహా గోదానం చేస్తే ఆ గోవు ఒంటి మీద ఎన్ని రోమములు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్ణభోగాలను అనుభవిస్తారు. ఈ ద్వాదశి నాడు వస్త్రదానము చాలా పుణ్యప్రదము. కార్తీక మాసంలో పాడ్యమి నాడు, ద్వాదశి నాడు, పున్నమి నాడు దీపదానం చేస్తే 1,000,000 జన్మలలో చేసిన పాపములు తొలగిపోతాయి. బ్రాహ్మణునికి ద్వాదశి నాడు పండు కానీ, తాంబూలం కానీ, యజ్ఞోపవీతము కానీ దానమిస్తే వైకుంఠమున భోగములను అనుభవిస్తారు. ఈనాడు బంగారమును, బంగారు తులసీ దళమును, సాలగ్రామమును సోత్రేయుడైన బ్రాహ్మణునికి సమర్పిస్తే భూమండలమంతా దానం చేసినంత పుణ్యం కలుగుతుంది. దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసం ఉంది, చెప్తాను, శ్రద్ధగా విను. గోదావరి తీరమునందు ఒక కోమటి ఉండేవాడు. అతడు పరమలోభి. ఎవ్వరికీ ఇంత పెట్టేవాడు కాదు, తాను కూడా తినేవాడు కాదు. పరోపకారము చేసి ఎరుగడు. ఎప్పుడూ ఎవరినో ఒకరిని తిడుతూనే ఉండేవాడు. ఇతరుల ధనమును దక్కించుకొనుటే ప్రధానము అనుకునేవాడు. ఒకసారి ఒక వేదశాస్త్ర పండితుడు ఇతని దగ్గర అప్పు తీసుకున్నాడు. కోమటి ఆ రుణమును రాబట్టుకొనుటకు అతని ఇంటికి వెళ్ళాడు. అతడు గ్రామాంతరమునకు వెళ్ళాడని తెలుసుకుని అక్కడికి పోయి అతనిని పట్టుకొని ధనము ఇమ్మని నిర్బంధించాడు. బ్రాహ్మణుని దగ్గర ధనము లేదు. వైశ్యునితో, ఈ నెల చివరకు నీ డబ్బు ఇస్తాను, తీసుకుని వెళ్ళు. రుణము తీర్చకపోతే మరుజన్మలో వాని కొడుకుగా పుట్టి తీర్చవలసి ఉంటుంది. అంతవరకు అక్కరలేదు, నెల చివరికే ఇచ్చేస్తాను అని చెప్పాడు. కోమటి అతని మాటలు వినిపించుకోకుండా, ఓరి దుష్ట బ్రాహ్మణుడా, నా ధనమును ఇప్పుడే ఇయ్యి, లేనిచో ఈ కత్తితో నరుకుతాను అంటూ ఆ విప్రుణ్ణి నేల మీద పడవేసి కాళ్లతో తన్ని, ఇంకా కోపం తీరక ఆ వేద పండితుణ్ణి కత్తితో నరికి చంపాడు. రాజు శిక్షిస్తాడేమోనని భయపడి ఏమీ ఎరగని వానివలే ఇంటికి వచ్చి కూర్చున్నాడు. బ్రహ్మహత్య చేసిన ఈ వైశ్యుడు కొంతకాలానికి మరణించాడు. మహాభయంకరులు, పాశహస్తులు అయిన యమకింకరులు వచ్చి వాని జీవుని పాశముతో బంధించి లాక్కొని పోయి యముని ముందు నిలిపారు. యముని ఆజ్ఞతో వారు వీనిని ఘోరమైన రౌరవాది నరకములలో వేసి బాధించారు. వైశ్యుని కొడుకు ధర్మవీరుడు.
వాడు తండ్రి వలె కాకుండా ధర్మ ప్రవృత్తి కలవాడే తండ్రి సంపాదించిన అపార ధనమును చెరువులు, నూతులు, ఆనకట్టలు నిర్మించటానికి, పేదవారి వివాహ ఉపనయనములు చేయటానికి, యజ్ఞములు, అన్నదానములు చేయటానికి, ఆకలితో బాధపడుతున్న వారికి అన్నం పెట్టడానికి ఉపయోగిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా అతని పుణ్య విశేషంతో ఒకనాడు నారదుడు లోకాలన్నీ తిరుగుతూ యమలోకమును కూడా చూసి ఆ తరువాత ఇతని ఇంటికి వచ్చాడు. హరినామమును పాడుతున్న ఇతన్ని చూసి ధర్మవీరుడు పరమానందం చెంది ఎదురు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. నారదముని అతనిని కౌగలించుకున్నాడు. వైశ్యుడు ఆయనకు అర్ఘ్యపాద్యములు ఇచ్చి పూజించి, నారద మహర్షి, మా వంటి వారికి మీ దర్శనము దుర్లభము. మీరు నన్ను అనుగ్రహించుటచే నేను చేసిన పుణ్యములు ఫలించాయి. నేను తమ సేవకుడును, ఏమి చెయ్యాలో సెలవివ్వండి అని ప్రార్థించాడు. నారదుడు చిరునవ్వి నవ్వి, ధర్మవీర, నేను చెప్పేది శ్రద్ధగా విను. కార్తీక శుద్ధ ద్వాదశి నారాయణునికి చాలా ప్రియమైనది. ఆనాడు స్నానాదులు చేస్తే అనంతమైన పుణ్యం కలుగుతుంది. సూర్యుడు తులారాశిలో ఉండగా, అంటే కార్తీక మాసంలో కలిగినవాడు కానీ లేనివాడు కానీ, యతి కానీ, బ్రాహ్మణ, క్షత్రియ, శూద్రాది వర్ణములలో ఎవ్వరైనా కానీ, స్త్రీలు కానీ సాలగ్రామ దానం చేస్తే పూర్వజన్మలో చేసిన పాపములన్నీ నశిస్తాయి. నాయనా, నీ తండ్రి యమలోకములో రౌరవాది నరకములను అనుభవిస్తున్నాడు, దుఃఖపడుచున్నాడు. వాని పాపములు నశించి ఉత్తమగతులు కలగడానికి నీవు సాలగ్రామ శిలను కార్తీక ద్వాదశి యందు ఒక విప్రునికి దానమిమ్ము అని చెప్పగా, ధర్మవీరుడు, ఓ మునీంద్ర, గోవులు, భూమి, తిలలు, బంగారం మున్నగు దానములచే కలుగని మోక్షము ఒక్క సాలగ్రామ దానం చేయడం వలన ఎలా వస్తుంది? శిలాదానం చేస్తే అది తినటానికి ఉపయోగపడుతుందా? అందుచేత అది చేయుటకు ఇష్టపడటం లేదు అని చెప్పాడు. అప్పుడు నారదుడు, అది విష్ణు స్వరూపమని, కేవలం రాయి కాదని, దానిని దానమిచ్చుట వలన అనంతమైన పుణ్యం కలుగుతుందని, పితృపితామహాదులు తరిస్తారని ఎన్నో విధాలుగా నచ్చచెప్పాడు. కానీ అతడు మూర్ఖుడై సాలగ్రామ దానమును చెయ్యటానికి అంగీకరించలేదు. అతడు కూడా కాలము తీరి మరణించాడు. దేవముని అయిన నారదుడి వాక్యములు కొట్టివేసినందుకు అతడు 3 జన్మలు పులిగాను, 3 జన్మలు కోతిగాను, 5 జన్మలు ఎద్దుగాను, 10 జన్మలు స్త్రీగాను పుట్టి ఆ స్త్రీత్వములో వైధవ్యమును కూడా అనుభవించాడు. 11వ జన్మయందు ఒక యాచకునికి కుమార్తెగా పుట్టాడు. తండ్రి కష్టపడి ఆమెకు పెండ్లి చెయ్యగా ఆ మరునాడే భర్త మరణించి వితంతు అయ్యెను. ఆమెను చూసి బంధువులందరూ దుఃఖించారు. ఆ యాచకుడు దరిద్రుడైనను మహా తపస్శాలి. అందుచేత అతడు దివ్య దృష్టితో చూసి ఆమె పూర్వజన్మల సంగతులన్నీ తెలుసుకొని బంధువులకు చెప్పాడు. అది కార్తీక మాసం కాబట్టి ఒక సోమవారం నాడు కుమార్తె పాపములు తొలగటానికి, మోక్షము కలగటానికి, జన్మాంతర పాపములు నశించటానికి ఒక మంచి బ్రాహ్మణుని పిలిచి తండ్రి ఆమె చేత సాలగ్రామ దానం చేయించాడు. ఆ సాలగ్రామ దాన ప్రభావం వలన ఆమె భర్త మళ్ళీ బతికాడు. ఆమె తన భర్తతో సుఖంగా జీవించింది. చివరకు స్వర్గలోకమునకు వెళ్ళి సుఖము నొంది తిరిగి భూమి మీద మహాజ్ఞాని అయిన విప్రుడిగా జన్మించాడు. ప్రతి సంవత్సరం కార్తీక సోమవారము నాడు ఆయన సాలగ్రామ దానం చేసి మోక్షమును పొందాడు. రౌరవాది నరకములలో పడి ఉన్న అతని తండ్రి కూడా విముక్తి పొందాడు. వెనుక 1,000,000 జన్మలలో చేసిన పాపములను ద్వాదశి నశింపచేస్తుంది. సాలగ్రామ శిలాదానము కంటే పాపములు పోవుటకు వేరొక ప్రాయశ్చిత్తము లేదు. కార్తీక పురాణము 12వ అధ్యాయము సంపూర్ణము. కార్తీక పురాణము తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.